పూల జాతర తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. నగరంలోని గల్లీ గల్లీలో సంబురంగా జరుపుకున్నారు మహిళలు. పెత్తరమాస నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఉయ్యాల పాటలు మారుమ్రోగుతున్నాయి. ఎంగిలి పూలతో మొదలై 9 రోజుల పాటు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. గౌరమ్మకు తీరొక్క పూలతో పేర్చి గంగమ్మ ఒడికి చేర్చారు మహిళలు. స్కూల్లో కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఆడబిడ్డల ఆటపాటలతో తెలంగాణ నేలంతా మురిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీతక్క. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు బతుకమ్మను ఆడుతూ కనువిందు చేశారు. మహిళలతో కలిసి మంత్రి సీతక్క పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది రాష్ట్ర సర్కార్. తెలంగాణ మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మ అంటేనే చెరువులను పూజించుకునే పండుగ, చెరువులను శుద్ధి చేసుకునే పండుగ, పూలను పూజించుకునే పండుగ. ప్రపంచంలోనే మరి తెలంగాణలో మొదటిదైతే కేరళలో కూడా వాళ్ళు కూడా పూలను పేర్చి ఓనం చేసుకుంటా ఉన్నారు. మనం 9 రోజులు చేస్తే వాళ్ళు 10 రోజులు కొంత ఇట్లాంటిది ఉంది. కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పండుగ మనం భావించి 9 రోజులు చేసుకుంటాం. ఆడకూతుళ్ళు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలను ఒలగబోసుకునే పండుగ, అదేవిధంగా అన్నదమ్ములతో ఆనందంగా ఉండే పండుగ. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు. వీటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉంది. కాబట్టి కనీసం ఈ 9 రోజులైనా ఆడకూతులను మంచిగా స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, ఎదగనివ్వండి. మరి ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మరింత ఉన్నత స్థానంలోకి వచ్చే విధంగా కుటుంబ సభ్యులు ఈ నేటి సమాజం కూడా ఆడకూతులకు అండగా ఉండాలి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహించారు. మొదటి రోజు వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు మహిళలు. హైదరాబాద్ నారాయణగూడలో కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు విద్యార్థులు. స్టూడెంట్స్ పెద్ద ఎత్తున హాజరై ఉయ్యాల పాటలకు డాన్సులు వేశారు. ఇక సిటీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తీసుకొచ్చి గౌరమ్మను కొలిచారు. అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మను చేర్చారు మహిళలు.